త్రాగునీటి పైపు పగిలిపోయి వృధాగా పోతున్న ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు మండిపడ్డారు. సిద్ధవటం మండలంలోని మాధవరం 1వ గ్రామం రోడ్ నెంబర్ 8 ఎదురుగా ఆలీనగర్ గ్రామంలో గత 2 రోజులుగా తాగునీటి పైపు పగిలిపోయి తాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకునే అధికారులు లేరంటూ ఆ ప్రాంత వాసులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు మంగళవారం మాట్లాడుతూ ఆలీనగర్లో గత 2 రోజులుగా తాగునీటి పైపు పగిలిపోయి తాగునీరు వృధాగా పోతున్నాయని, త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, అలీనగర్ జలమయమైపోయిందని పేర్కొన్నారు. సంబంధించిన అధికారులు పరిశీలించి తాగునీరు వృధాగా పోకుండా మరమ్మతులు చేయాలని తెలిపారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ వివరణ కోరగా అలీనగర్లో తాగునీటి పైపు పగిలిపోయిన విషయం పాత్రికేయులుగా నా దృష్టికి తీసుకువచ్చారని 2 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామన్నారు. మాధవరం 1 పంచాయతీ సెక్రటరీగా నేను చెప్పేది ఏంటంటే పాత్రికేయులు మా దృష్టికి ఆడ పైపు డ్యామేజ్ అయిందని ఈరోజు తెలియపరిచారు. కాబట్టి ఇదే విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుని పోయి ఒక 2-3 రోజుల్లో వెల్డింగ్ చేయించాలి. వెల్డింగ్ చేయించగలం, ఆ సమస్యను పూర్తిగా అరికట్టగలం.